బోధన్లో గోమాతకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ బైక్ ర్యాలీ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గోమాతను దేశమాతగా జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని చక్రేశ్వర గోశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ర్యాలీ అనంతరం తహసీల్దార్ విఠల్ కి గోశాల నిర్వాహకులు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ గోమాత మన భారతీయ సంస్కృతికి ప్రతీకగా, వ్యవసాయానికి ఆధారంగా, ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోందని పేర్కొన్నారు. గోమాతను దేశమాతగా జాతీయ ప్రాణిగా గుర్తించడం ద్వారా గౌరవం పెంపొందించడంతో పాటు సంరక్షణకు మరింత ప్రాధాన్యం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, గోశాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. माता की जय। जय। बंद करो, बंद करो, गो हत्या बंद करो, बंद करो, बंद करो, गो हत्या बंद करो। ఈరోజు 27 ఏప్రిల్ మనం ఇక్కడ రావడం కారణం, ఎంఆర్ఓ గారికి విన్నపం పత్రం ఇవ్వడం కారణం అంటే గోమాతని రాష్ట్రీయ మాత అంటే మన జాతీయ ప్రాణిగా పరిగణించాలి. ఏవైతే మనకు గవర్నమెంట్ ప్రభుత్వం అనుకుంటే దీనికి జాతీయ ప్రాణి చేసేస్తే మన గోహత్య మొత్తానికి బంద్, దేశవ్యాప్తం మొత్తానికి బంద్ అయిపోతుంది. ఇవాళ ప్రతి మండలంలో ప్రతి తహసీల్దార్ ఆఫీస్కి పోయి ప్రతి ఒక్కరూ గోమాత తల్లి గురించి బయటికి రావడం జరిగింది. అదేవిధంగా గోహత్య బంద్ కావాలంటే మనం అందరం ఐక్యతం కావాలండి. దానివల్ల మన గోహత్య బంద్ అవుతుంది. జై గోమాత, జై గోమాత. सुरेश का పౌరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ఏప్రిల్ 27వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని మనము దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా మనము మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని మా యొక్క ఉద్దేశము. భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని చోట్ల కూడా మేము ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. గోవు యొక్క విశిష్టత మాకంటే కూడా అధికారులైనటువంటి మీకు ఎక్కువ తెలుసు. కాబట్టి గోమాతను అతి త్వరలోనే మీరు జాతీయ మాతగా ప్రకటించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఈ రోజుతోటే ముగుస్తుంది అనుకోవడం మాత్రం కల్లా. ఎందుకంటే మీరు ఈరోజు మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలు తీసుకొని
మరి మీరు కనుక జాతీయ మాతగా ప్రకటించినట్టయితే ఈ ఉద్యమం ఇంతటితో ముగుస్తుంది. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మేము దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని చెప్పి మేము సవివరంగా మేము వివరించుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం. आज 27 अप्रैल 2026 को हमारा एक आंदोलन शुरू हुआ है। साधु महात्मा ऋषि मुनि और देश के बहुत बड़े बड़े राजनेता सबके मार्गदर्शन के हिसाब से आज बहुत ही बड़ा आंदोलन शुरू हुआ। ये शुरू होने के बाद कभी रुकने वाला नहीं है। इससे पहले भी 1987 में शुरू हुआ था, जब इंदिरा गांधी जी ने करपज मित्र स्वामी जी के ऊपर अटैक करके उनको भगाया गया था। उसी दिन से ये आंदोलन शुरू हुआ था। मगर अभी साधु संतों ने दिल पर लेकर गौ माता की रक्षा करने के लिए आगे आए हुए हैं। साधु महात्मा के मार्गदर्शन से नंदी बाबा के अध्यक्ष के हिसाब से आज ये आंदोलन शुरू हुआ है। ये आंदोलन यहाँ से ही ख़त्म होने वाला नहीं है। आगे से आगे 27 मई, 27 जून, 27 जुलाई प्रधानमंत्री तक भी जाने का है। वहाँ पे जंतर मंतर पर धरना प्रदर्शन शुरू होगा। नहीं तो यहाँ से गौ हत्या बंद करके गौ माता को राष्ट्रमाता बनाने की सफलता हमें हासिल होगी। జై గోమాత. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి మండలాల్లో గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని చెప్పేసి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 27 ఏప్రిల్ ఈ రోజున ప్రతి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సాధు సంతులు అందరూ కలిసి ఈ గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఈరోజు వినతి పత్రాలు రాష్ట్రపతికి, అలాగే మన ప్రధానమంత్రి గారికి, మన రాష్ట్ర సీఎం గారికి, ఈ ఎంఆర్ఓ గారికి కానీ గవర్నర్ గారికి వినతి పత్రం వెళ్తుంది. అలాగే ఈ ఏదైతే వినతి పత్రం ఇచ్చామో ఇక్కడ కూడా మనకి జాతీయ ప్రాణిగా ప్రకటించకపోతే నెక్స్ట్ స్టెప్ జూన్లో మళ్ళీ ఇదే విధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా కాకపోతే మరి 3 నెలలకి మన సీఎం గారికి వినతి పత్రం ఇస్తారు. అక్కడ కూడా కాకపోతే ఢిల్లీలో సాధు సంతులు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి అయినా కానీ మేము ఖచ్చితంగా గోమాతని జాతీయ మాతగా ప్రకటించేంత వరకు మా ఈ కార్యక్రమము ముగదని చెప్పేసి వాళ్ళు సాధు సంతులు చెప్పడం జరిగింది. కాబట్టి మా బోధన తరపున గవర్నమెంట్కి కానీ మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి కానీ విన్నపం ఒకటే, గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని మా బోధన తరపున కోరుతున్నాము. జై శ్రీరామ్, జై గోమాత.